స్టేట్మెంట్ అజంప్షన్ కి సంబంధించి మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ఏంటంటే, అజంప్షన్ అంటే ఊహ. అంటే ఊహకు సంబంధించి మనం క్వశ్చన్స్ ఏదైనా సాల్వ్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ లో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, అజంప్షన్ ఎప్పుడు కూడా మనకు 100% కంటే తక్కువ ఉండాలి. ఎప్పుడైనా ప్రాపర్టీ ఆఫ్ కరెక్ట్నెస్ అనేది 100% కంటే కరెక్ట్ ఉంటుంది, దాన్ని కన్సిడరేషన్ లో తీసుకోవాలి. అంటే ఎప్పుడు కూడా నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అజంప్షన్ క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా సరే బై డిఫాల్ట్ 100 కంటే తక్కువ మనకు ప్రాబిలిటీ కండిషన్ ఉంటుంది. మరి దీన్ని ఏ విధంగా చూస్తాము అంటే, మనకు జనరల్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కింద అజంప్షన్స్ అనేవి ఇస్తారు. ఈ అజంప్షన్స్ అనేవి మనకు 1 లేక 2 అని ఇస్తారు. కొన్నిసార్లు 3 కూడా ఇవ్వచ్చు. అవి మన బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే 3 అనేది మనకి ఇంపార్టెంట్. కానీ జనరల్ గా అయితే అజంప్షన్ కి సంబంధించి ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, అసలు ఫస్ట్ అజంప్షన్ అనేది స్టేట్మెంట్ రిలేటెడ్ గా ఉన్నాయా లేదా చూడాలి. స్టేట్మెంట్ రిలేటెడ్ గా ఉన్నాయా, ఇర్రిలేటెడ్ అంటే మనకు రిలేషన్ లేకుండా ఉందా అంటే ఏ విధంగా తీసుకుంటాము అంటే, అది ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ అనేది తీసుకోవాలి. ఇది ఆల్రెడీ క్లాస్ రూమ్ లో చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంప్లిసిట్ లేకపోతే ఎక్స్ప్లిసిట్ అనేది చూసుకోవాలి. ఎక్స్ప్లిసిట్ ఆన్సర్స్ అన్ని కూడా మనం ఏం చేస్తామంటే రాంగ్ ఆన్సర్ గా తీసుకుంటాం. ఇంప్లిసిట్ ఆన్సర్స్ అన్ని కూడా రైట్ ఆన్సర్ గా తీసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, రీస్టేట్మెంట్ ఎప్పుడు కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కంపారిజన్ ఎప్పుడు రాంగ్ అవుతుంది. నెక్స్ట్ మూడోది వచ్చేసి ఇక్కడ పదాలు ఏవైతే ఉంటాయో ఎగ్జాక్ట్లీ, ఓన్లీ ఇలాంటి ఖచ్చితమైన పదాలు ఏవైతే ఉంటాయో అవి రాంగ్ అవుతాయి. నెక్స్ట్ స్టేట్మెంట్ అగైనెస్ట్ గా వెళ్ళినా సరే ఇది కూడా రాంగ్ అవుతుంది అని చెప్పేసి మనం ఒక టేబుల్ ఇచ్చింటాం క్లాస్ రూమ్ నోట్స్ లో, ఒకసారి చూడండి. దెన్ నెక్స్ట్ మనకి ఇంప్లిసిట్ కి సంబంధించి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అడ్వైస్ ఎక్కువ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్, ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి రైట్ అవుతాయి. నెక్స్ట్ మూడోది ఏంటి అంటే డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్ రిలేటెడ్. డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్ రిలేటెడ్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్ బిలాంగింగ్ టు ఫైనాన్షియల్ అయినా సరే, ఎకనామికల్ అయినా సరే, ఇలాంటి వాటికి సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ సుప్రీం అథారిటీ. ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ సుప్రీం అథారిటీ ఏదైతే ఉందో అది కూడా ఎప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే కరెక్ట్ ఆన్సర్ కన్సిడర్ చేస్తాం. అంటే బేసికల్ గా మనం ఒక క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఏంటంటే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తున్నాడు, ఆ స్టేట్మెంట్ రిలేటెడ్ అజంప్షన్స్ ఉన్నాయా, ఒకవేళ అజంప్షన్ స్టేట్మెంట్ రిలేటెడ్ గా ఉంటే ఏ విధంగా కన్సిడర్ చేయాలనేది ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవాలి. సో ఇది మనకు ఆల్రెడీ క్లాస్ రూమ్ సెషన్ అయింది కాబట్టి నెక్స్ట్ దీనిలో భాగంగా టెస్ట్ లో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొట్టమొదటగా మనకు ఈ ఊహలకు సంబంధించిన సమాచారాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఏమంటున్నాడు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ బ్రింగ్ దెమ్ టు మీ. మీకు ఏమైనా సమస్యలు ఉంటే నా వద్దకు తీసుకురండి అంటున్నాను. సో యూ కెన్ సాల్వ్, యూ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్. యూ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ అంటే మీనింగ్ ఏంటంటే తెలిసిన విషయాన్ని 100% బలా కుదిరినట్టు చెప్పడం. మీకు కొన్ని సమస్యలు ఉన్నాయి అంటే తెలిసిన విషయాన్ని చెప్తున్నాం. ఐ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్, ఇది కేపబిలిటీని సూచిస్తుంది కాబట్టి ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా మనకి ఇక్కడ ఇచ్చిన పాలు పెరుగు అమ్మబడులని ఏ విధంగా అయితే పెట్టుకుంటామో, ఇక్కడ నేను ఏమైనా సమస్యలు పరిష్కరించగలంటే ప్రతి సమస్యను పరిష్కరిస్తా అని చెప్పట్లేదు. సమస్యను పరిష్కరించగలిగే కెపాసిటీ ఉంది అంటే 100%కి 100 చేయట్లేదు, 100కి తక్కువగానే ఉంటుంది. ఒక్కోసారి సార్లు చేయొచ్చు, చేయకపోవచ్చు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఓన్లీ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. డిటర్జెంట్ షుడ్ బి యూజ్డ్ టు క్లీన్ క్లాత్స్. బట్టలను శుభ్రం చేయడానికి డిటర్జెంట్ ను ఉపయోగించాలి. డిటర్జెంట్ గివ్ మోర్ సర్స్ అంటే ఇక్కడ మీనింగ్ అబ్జర్వ్ చేయండి. డిటర్జెంట్ లు మరింత కరుగునిస్తాయి అంటే మనము డిటర్జెంట్ వాడేది నొరుగు కోసం కాదు కాబట్టి స్టేట్మెంట్ డీవియేట్ చేస్తుంది, అంటే నెగిటివ్ వేలో చెప్తుంది. కాబట్టి డిటర్జెంట్ హెల్ప్ టు రిమూవ్ డర్ట్ అండ్ గ్రీస్. ఇది మనకు జనరల్ గా ఏంటంటే డిటర్జెంట్ ఒక్కొక్కసారి గ్రీస్ తీయొచ్చు, తీయకపోవచ్చు. ఒకసారి మాక్సిమం మనం ఏం ఊహించుకుంటామంటే ఇది వాడితే డిటర్జెంట్ క్లీన్ అవుతాయి, అంటే క్లీన్ చేస్తాయి క్లాత్స్ అనే పాయింట్ ఆఫ్ లో తీసుకుంటారు.
కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిటర్జెంట్ షుడ్ బి యూజ్డ్ టు క్లీన్ క్లాత్స్. బట్టలను శుభ్రం చేయడానికి డిటర్జెంట్ ఉపయోగించాలి. డిటర్జెంట్ గివ్స్ మోర్ సర్ఫ్. డిటర్జెంట్ మరింతలో ఉపయోగిస్తాయి. మన డిటర్జెంట్లను వాడేది ఎక్కువ నువ్వు కోసమో దానికో దీనికో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ చూడండి, డిటర్జెంట్ హెల్ప్ రిమూవ్ డర్ట్ అండ్ గ్రీస్. డిటర్జెంట్ మురికిని మన గ్రీజులు తొలగించడంలో సహాయపడతాయి. వీటి కోసమే కదా మనం లీడ్ చేసేది. అంటే 100కి 100% ఎలాంటి వర్కలైనా తీసేస్తామని చెప్పట్లేదు. బట్ మన ఊహ ఎలా ఉంటుందంటే ఏదైనా బట్టలు అంటే క్లీన్ క్లాత్స్ అంటే మనకు మీనింగ్ ఏంటి, ఉతకడానికి ఖచ్చితంగా సబ్బు లేకపోతే సర్ఫ్ ఇలాంటివి వాడితే బెటర్ గా ఉంటుందనే కదా వాడేది. ఒకసారి మొత్తం పోవచ్చు, ఒక్కోసారి మొత్తం పోకపోవచ్చు కూడా. కాబట్టి 100% కంటే కరెక్ట్గా సూచిస్తుంది. కాబట్టి కేవలం మనకి ఏంటంటే రెండోది మాత్రం ఇస్తాయి. సో ఈ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు గివ్ 1 lakh యాజ్ ఎ కంపెన్సేషన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ దోస్ హూ డైడ్ ఇన్ రైల్వే యాక్సిడెంట్. రైల్వే ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు 1 లక్ష పరిహారంగా ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూడండి. ద గవర్నమెంట్ హ్యాస్ సఫిషియెంట్ ఫండ్స్ టు మీట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద పెయిన్ కంపెన్సేషన్. మన దగ్గర ఎంతో కొంత ఉంటేనే కదా ఇలాంటి వాదన చేసేది. ఉదాహరణకి ఏంటంటే ఇక్కడ పాలు పెరుగు అమ్మబడు మనం పెట్టినప్పుడు బోర్డు పెడితే మన దగ్గర ఆ ఉంటేనే బోర్డు పెడతాం, కానీ లేకపోయినా అయితే పెట్టాం కదా. కాబట్టి 100% మనకేంటంటే ఇది ఖచ్చితంగా ఏమవుతుందంటే కరెక్ట్. నెక్స్ట్ వచ్చి ఇన్సిడెంట్స్ ఆఫ్ రైల్వే యాక్సిడెంట్ మేబీ డిక్రీజ్ ఇన్ నియర్ ఫ్యూచర్. సమీప భవిష్యత్తులో రైల్వే ప్రమాద సంఘటన తగ్గవచ్చు. దానికి అక్కడ కంపెన్సేషన్ గురించి మాట్లాడేది కానీ మేము దానిపైన చర్యలు కూడా తీసుకుంటున్నాం అనేది చెప్పలేదు కదా. కాబట్టి అంటే అక్కడ ఇచ్చేది ఏంటంటే యాక్సిడెంట్ కి సంబంధించి డబ్బుల గురించే మాట్లాడుతున్నాడు, కానీ యాక్సిడెంట్ కాకుండా ఏదైనా మెజర్మెంట్స్ తీసుకుంటామని చెప్పి సెకండ్ దాన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. స్టేట్మెంట్ కి అగెనిస్ట్ గా ఇది మాట్లాడుతుంది కాబట్టి మనకేమవుతుందంటే రెండో అనేది మాట్లాడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నెవర్ బిఫోర్ హ్యాస్ సచ్ గ్రేట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రీటైస్ బీన్ అవైలబుల్ ఆన్ ద సబ్జెక్ట్ అని చెప్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి గొప్ప గ్రంథము ఆ అంశంపై అందుబాటులో లేదు. దేర్ ఆర్ సమ్ అదర్ టెక్స్ట్ ఆన్ ద సబ్జెక్ట్. ఇంతకు ముందుకే చెప్పాను మనం ఎప్పుడు కూడా కంపారిజన్ అనేది చేయకూడదు అని చెప్పేసి. కాబట్టి అది నాకు అవుతుంది. యూ కెన్ రైట్ ఏ గ్రేట్ ఆర్టికల్స్ ఆన్ వెరీ ఫ్యూ టాపిక్స్. చాలా కొద్ది అంశాలపైన గొప్ప గ్రంథాలు మీరు రాయగలుగుతున్నారు. దాని గురించి ఏమైనా చెప్పండి. అట్లా మీరు మళ్ళీ గ్రేట్నెస్ అని చెప్పుకున్నాడు అక్కడ అంటే కాదు. కాబట్టి మనకేమవుతుందంటే బోత్ అండ్ 1 and 2 ఆర్ ఇన్కరెక్ట్, అంటే రెండు కూడా తప్పు. కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చూడబోతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. XYZ ప్రైవేట్ లిమిటెడ్ ద మేనేజ్మెంట్ హాస్పిటల్ ద workers in the trade union to call off the strike and immediately and our management will be forced to shut down. XYZ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం కార్మిక సంఘాన్ని తక్షణమే సమ్మెను విరమించాలని అడిగింది. నేను యాజమాన్యం బలవంతంగా మూసివేయవలసి ఉంటుంది అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. XYZ ప్రైవేట్ ద నో అదర్ ఆల్టర్నేటివ్. ఇది తప్ప మరేది లేదు. ఇందాకనే చెప్పాను కదా, ఎగ్జాక్ట్లీ ఓన్లీ ఇలాంటి ఖచ్చితమైన పదాలు వాడితే అది ఎప్పుడు కూడా ఏమవుతుందంటే రాంగ్ అవుతుంది. నెక్స్ట్ సచ్ ఇంటిమిడేషన్ హ్యాస్ ద ఎఫెక్ట్ ఆన్ ద లేబర్ యూనియన్. అటువంటి బెదిరింపులు కార్మిక సంఘంపై ప్రభావం చూపిస్తుంది. అంతేగాని మూసేస్తామన్నప్పుడు ఇది మూసేస్తే మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి జాబ్ వెతుక్కునే దానికంటే బెటర్ గా ఇదే ఉంది కాబట్టి తీసుకోవడం బెటర్ అనే ఉద్దేశంలో కొంతవరకు తగ్గుతారనే ఉద్దేశం. 100% అందరూ తగ్గుతారని కాదు, కొంతవరకు దానిపైన ప్రభావం ఉంటుందనే పాయింట్ కాబట్టి ఓన్లీ 2 ఇస్తారు. నెక్స్ట్ వన్, మోస్ట్ పీపుల్ క్విట్ స్మోకింగ్ గెయిన్ వెయిట్ అని చెప్పేసి అంటారు. చాలా మంది ఎవరైతే ధూమపానం ఆపివేశారో ఆ జనాలు బరువు పెరుగుతారు. యూ కెన్ క్విట్ స్మోకింగ్ అండ్ యూ కెన్ గెయిన్ వెయిట్. సో ఉన్నట్టు మన రీస్టేట్మెంట్ ఎప్పుడు కూడా చెప్పకూడదు. కాబట్టి ఒకవేళ ధూమపానం మారితే బరువు పెరుగుతారు అనేది ఆడ చెప్పినదే రీస్టేట్మెంట్ ఎప్పుడు కూడా ఉండకూడదు. కాబట్టి ఫస్ట్ ఒకరు ధూమపానం కొనసాగించినట్లయితే వారు బరువు పెరగరు.
దాని గురించి మళ్ళీ నెగిటివ్ వేలో మాట్లాడకూడదు కాబట్టి సెకండ్ ఏమవుతుందంటే రాంగ్ అవుతుంది. కాబట్టి బోత్ 1 and 2 ఆర్ ఇన్కరెక్ట్, అంటే తప్పు, సరికావు అనేది. నెక్స్ట్ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయండి, విటమిన్ E టాబ్లెట్స్ ఇంప్రూవ్ బ్లడ్ సర్క్యులేషన్ లీవింగ్ యువర్ కంప్లెక్షన్ గ్లోయింగ్ అండ్ స్మూత్. మన క్లాస్ రూమ్ లో చెప్తున్నప్పుడు కూడా చెప్పాము, ఏమని చెప్పాము అంటే ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక వస్తువు వారికి కావాల్సి వచ్చినప్పుడు మాత్రమే చేస్తారు, అంటే అడ్వర్టైజ్ చేస్తారు. కాబట్టి పీపుల్ లైక్ గ్లోయింగ్ అండ్ సాఫ్ట్ స్కిన్, ప్రజలు మెరిసే ఛాయ్, మృదువైన ఛాయ్ అంటే ఇష్టం కాబట్టి వాటిపైన ఫోకస్ చేస్తారు. నెక్స్ట్ వితౌట్ బ్లడ్ సర్క్యులేషన్ ద కంప్లెక్షన్ బికమ్ ద రక్త ప్రసరణ లేనిచో ఛాయ తేజోవిహీనంగా అవుతుంది. ఇది కూడా కరెక్టే కాబట్టి సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ ఇస్తారు. ఓకేనా? సో బేసికల్ గా క్వశ్చన్ చూడగానే మనకు అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్. ఆ అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ లో మనం చేసే విధానాన్ని డెవలప్ చేసుకుని 100% మనకి ఏమవుతుందంటే క్లియర్ గా విజన్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ షుడ్ బి స్టార్టెడ్ ఇన్ స్కూల్స్. కంప్యూటర్ విద్య పాఠశాలలో ఉన్నప్పుడు ప్రారంభించాలి. కంప్యూటర్ ఆర్ వెరీ ఈజీ టు లర్న్. ఏదైనా ఒక విద్యార్థుల పాఠ్యాంశాలను జోడించేటప్పుడు బై డిఫాల్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వాటికి సంబంధించి ఖచ్చితంగా నేర్చుకోగలడనే ఉద్దేశం ఉంటేనే పెడతారు. ఎల్కేజీ స్టూడెంట్ కి తీసుకెళ్లి మనం వాట్ ఈస్ మౌస్, వాట్ ఈస్ సిపియు అట్లా చెప్తే ఓకే, కానీ అంతే జావా C++ చెప్తే వాళ్ళంటే వాళ్ళకి అర్థం కూడా కాదు కాబట్టి అది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కంప్యూటర్ ఎడ్యుకేషన్ మేక్స్ గెటింగ్ జాబ్స్ ఈజియర్. ఫ్యూచరిస్టిక్ ప్లాన్ గా మాట్లాడితే అది ఎప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే రాంగ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఓన్లీ మనకి ఇస్తాయి. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, those who are appearing for this exam for the first time should help in filling the form instruction given by to the invigilator. ఎవరైతే మొదటిసారి పరీక్షకు హాజరవుతున్నారో వారికి ఫారం నింపడంలో సహాయం చేయమని పర్యవేక్షణ సిబ్బందికి ఇచ్చిన సూచన. ఫారం కొంచెం కష్టసాధ్యమైనది, కొత్తగా ఉండే వాళ్ళకి డెఫినెట్ గా అది ఏంటంటే ద ఫార్మ్ ఇస్ బిట్ అంటే మనకి ఏంటంటే ట్రిక్కీగా ఉండొచ్చు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా కాకుండా ఒకటి కంటే ఎక్కువ సార్లు అపేర్ అయ్యే వాళ్ళకు ఎక్కడ హాల్ టికెట్ నెంబర్ రాయాలి, ఎక్కడ సెంటర్ కోడ్ రాయాలి ఈజీగా తెలుస్తుంది కాబట్టి డైరెక్ట్ గా రాయొచ్చు. కాబట్టి అప్పటికి ఒకసారి కంటే ఎక్కువ పరీక్షకు హాజరు కావచ్చు కాబట్టి వారికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ రెండోసారి వినాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా ఎగ్జామ్ కి వెళ్ళిపోవచ్చు. కాబట్టి అంటే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళవచ్చు. కాబట్టి బోత్ 1 and 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, the principal instructed all the teachers to be vigilant in the classroom. A few students would be disturbing other students. కొంతమంది విద్యార్థులు భంగం కలిగిస్తారు కనుక ప్రిన్సిపల్ ఉపాధ్యాయులందరికీ తరగతి గదిలో జాగ్రత్తగా ఉండవాలని ఆదేశించింది. టీచర్స్ కెన్ హ్యాండిల్ ద సిచ్యువేషన్ వెల్ అండ్ అబ్జర్వ్ ద మిస్సింగ్ బిహేవియర్ స్టూడెంట్ డాష్ స్టూడెంట్ కి సంబంధించి డెఫినెట్ గా అంతే కదా, మనకు ఆల్రెడీ ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చిందంటే జాగ్రత్త పడి వాళ్ళని కొట్టే విద్యార్థి అయితే చూస్తాం, అంటే కొట్టే విద్యార్థులు గమనించగలుగుతారు. సో స్టూడెంట్ వెల్కమ్ దేర్ ప్రిన్సిపల్ డిసిషన్. ఆల్రెడీ చెప్పాను, ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ సుప్రీం అథారిటీ ఎప్పుడు కూడా కరెక్ట్ ఉంటుంది చూడండి. కాబట్టి మనకు విద్యార్థి ప్రిన్సిపల్ నిర్ణయాన్ని స్వాగతిస్తారు. కాబట్టి బోత్ 1 and 2 ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, బీ కేర్ఫుల్ విత్ డాగ్స్. అవర్ డాగ్స్ డు నాట్ బార్క్ బట్ they are trained to distinguish between honest guests and intruders. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, మా కుక్కలు మరో కుక్కలు నిజాయితీ అతిథులకు చొరబాటుదారులకు మధ్య తేడాన్ని గుర్తించుటకు శిక్షణ పొందినవి అన్నారు. బార్కింగ్ డాగ్స్ రేర్లీ బైట్ అది చెప్తున్నాడా, మురిగే కుక్కలు అరుదుగా కలుస్తాయి. స్టేట్మెంట్ కంటిన్యూస్ గా డీవియేట్ చేస్తున్నారు. అవర్ డాగ్స్ ఆర్ వెరీ డేంజరస్ టు ఇంట్రూడర్స్. చొరబాటుదారులకు మా కుక్కలు అపాయకరమైనవి. ఇది కరెక్టే కాబట్టి సో ఓన్లీ 2 ఇస్తారు. అంటే బేసిక్ ఐడియా ఏంటంటే అక్కడ స్టేట్మెంట్ ఆధారంగా అసంప్షన్ అనేది 100% తక్కువ ఉండే విధంగా మనం ఏదైతే టేబుల్ ఇచ్చామో దాన్ని ఈజీగా బైహార్ట్ చేయాలి, 100% వర్కౌట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్ అటెండింగ్ స్కూల్ మిడ్ డే మీల్ షుడ్ బి ప్రొవైడెడ్ టు చిల్డ్రన్ ఇన్ ప్రైమరీ స్కూల్ అన్నారు. పాఠశాలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను పెంచుటకు ప్రాథమిక పాఠశాల పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలి. మిడ్ డే మీల్ స్కీమ్ అట్రాక్ట్ చిల్డ్రన్స్ టు స్కూల్. అంతే కదా, ఎందుకు పెడుతున్నారు అంటే
జనరల్ గా ఏంటంటే పొట్టపూటి కోసం ఎక్కువ శాతం ఏంటంటే బయట జనాలు పనిచేసేదానికి వెళ్తారు కాబట్టి సో అదే ఫుడ్ అనేది మనకు అక్కడ ప్రొవైడ్ చేస్తే డెఫినెట్ గా స్ట్రెంత్ అనేది ఉంటుంది. ఎన్హెచ్ఏలో యాక్సెస్ టు ఫుడ్ అటెండ్ స్కూల్. ఏ పిల్లలు అయితే మంచి ఆహారం నోచుకోరు వాళ్ళ పాఠశాలలో ఫాదర్ అవుతారు, అక్కడ మనకు వచ్చేసి మంచి ఆహారం నోచుకోవాలంటే ఫుడ్ లేకపోతే డెఫినెట్ గా స్కూల్ కి వస్తారు అనేది మనకు నెగిటివ్ సెన్స్ లో ఉంది. చూడండి, ఫుడ్ కోసం స్కూల్ కి ఏం రారు, కాకపోతే వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనేది అది డిసైడ్ చేస్తుంది కాబట్టి ఓన్లీ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, please do not use the lift while going down an uphill on the top floor of 5-story building. దయచేసి కిందికి వెళ్ళేటప్పుడు లిఫ్ట్ వాడకండి, 5వ అంతస్తుల భవనం మీద. ఒక విజ్ఞప్తి ఉన్నట్టు కూడా ఏమంటున్నాడంటే కిందికి వెళ్ళేటప్పుడు ఎటువంటి భారాన్ని మోయలేదు అన్నాడు. అది చెప్పాడు, దాని గురించి ఏమన్నా చెప్పలేదు కదా. ఎలివేటర్ క్యారేజ్ నో లోడ్ అనేది ఇది రాంగ్ అవుతుంది. A lift facility has only a convenient but it has no right అన్నాడు. ఇది కూడా మనకి ఏమవుతుందంటే కరెక్టే కదా, కన్వీనియన్స్ కానీ మనకు రైట్ గురించి మాట్లాడట్లేదు కాబట్టి లిఫ్ట్ సౌకర్యం మాత్రమే, సౌలభ్యం మాత్రమే, కానీ అది ఖచ్చితంగా ప్రాథమిక హక్కు అయితే కాదు కాబట్టి ఓన్లీ టూ ఇస్తారు. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ట్రాఫిక్ జామ్స్ ఆన్ ద రోడ్స్ హావ్ బికమ్ ఏ కామన్ అకరెన్స్ డ్యూరింగ్ ద రైనీ సీజన్. సో వర్షాకాలంలో రోడ్లపై వాహనాలు నిలిచిపోవడానికి సర్వసాధారణ విషయంగా మారింది. The material used for the construction of roads are not able to withstand the intensity of the rainy season, resulting in the innumerable potholes on the road. సో రహదారుల నిర్మాణం కొరకు ఉపయోగించిన వస్తు సామాగ్రి వర్షాకాల తీవ్రత తట్టుకోలేక రోడ్లపై అనేక అసంఖ్యాకమైన గుంతలు ఏర్పడుతున్నాయి. వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇది మనకు. Compared to the season, the number of vehicles on the road more during the rainy season. ఇందాకనే చెప్పాను, పోలిక ఎప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే రాంగ్ అవుతుంది, కంపారిజన్ ఎప్పుడు కూడా చేయకూడదు. కాబట్టి సో ఇతర కాలంలో పోల్చిన వర్షాకాలం రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య మరింత ఎక్కువ, అది పోలిక కాబట్టి సో సెకండ్ రాంగ్ అవుతుంది. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఓన్లీ వన్ ఇస్తారు. నెక్స్ట్ ప్రైవేట్ ప్రాపర్టీ వచ్చేసి ఏమంటే అంటే అఫెండర్స్ విల్ బి జడ్జ్డ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఆన్ ద స్మాల్ స్పేస్. ఏదైనా ఒక స్పేస్ దగ్గర పెడతారు, దిస్ ల్యాండ్ ఇస్ బిలాంగింగ్ టు సమ్ అదర్ పర్సన్, ఒక వెల్ నోన్ పర్సన్స్ పెడతారు. సేమ్ అదే విధంగా వ్యక్తిగతమైన ఆస్తి అపరాధులు విచారించబడతారు అని ఒక చిన్న స్థలం పై ఉంటే ద అడ్వర్టైజ్మెంట్ రీడ్ బై పాసర్స్ అండ్ మే నాట్ బి ఆక్యుపైడ్ బై దెమ్. సో దాన్ని చదివిన తర్వాత మనకి డెఫినెట్ గా దాన్ని ఎవరు ఆక్రమించుకోవాలన్న ఉద్దేశంలో పెట్టినట్టు అంటే కరెక్టే కదా. పీపుల్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ట్రయల్, కరెక్టే కదా, విచారణకు భయపడతారన్న ఉద్దేశంలోనే దిస్ ల్యాండ్ ఈస్ బిలాంగింగ్ టు సైడ్స్ ఆఫ్ పోలీస్ వాళ్ళని లేకపోతే డీజీపీ ఇట్లా లాయర్స్ అని వెల్ నోన్ పర్సన్స్ అని ఇట్లా పెడితే ఏంటంటే వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళడం లేదు, వీళ్ళు కొంచెం డేంజరస్ అనే భయంతో 100% వెళ్ళరు అనట్లేదు. కాకపోతే మనకు కావాల్సిన అసంప్షన్ ఏంటంటే లెస్ దాన్ 100% కాబట్టి సో బోత్ 192 కాబట్టి సో డి ఆప్షన్ ఇస్తారు. నెక్స్ట్ వన్ చూడండి, టుడే I should be content to look at the pink-headed ducks in the encyclopedia. Pink-headed ducks are now almost extinct. సో మనకి ఏమంటున్నా అంటే నేను ఈరోజు ఎన్సైక్లోపీడియాలో గులాబీ తరం ఉన్న బాధలు చూసి సంతృప్తి పొందాను అంటే మనకు గులాబీ తరం ఉన్న బాధలు అంతరించిపోయినంతగా ఉన్నాయి అంటే ప్రజలు ప్రస్తుతం మనబడిన విషయాల గురించి మాత్రమే చూడండి. ఓన్లీ ఎగ్జాక్ట్లీ ఇలాంటి పదాలు వాడింది అనుకోండి డెఫినెట్ గా మనకి ఏంటంటే అదేమవుతుందంటే రాంగ్ కింద కన్సిడర్ చేయాలి. ఎందుకంటే అవి మనకి ఎగ్జాక్ట్ గా సూచించాయి అంటే 100కి 100% కరెక్ట్ అయ్యే సంభావన కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఓన్లీ 1 ఇస్తారు. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వాట్ ఎ ఫూల్ ఐ యామ్ టు ట్రస్ట్ ఏ క్రాఫ్టీ మ్యాన్ లైక్ సలీం అంటున్నాడు. షలీం లాంటి జిత్రమాను విశ్వసించినట్టు నేను ఎంత మూర్ఖుడిని, షలీం ఈజ్ నాట్ ఏ ట్రస్ట్ వర్తీ, ఐఎమ్ స్టూపిడ్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే షలీం విశ్వసనీయుడు కాదు అనేది నాకు నిజంగా తెలియకపోవడం వల్ల వాళ్ళు విశ్వసించడం. నెక్స్ట్ ఒకవేళ నేను మూర్ఖుడిని అనుకో ఎవరినైనా నమ్ముతా, ఆడు మంచోడైనా చెడ్డోడైనా ఒకటే విధంగా నేను నమ్ముతాను. కాబట్టి
ఇలా టైప్ లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు గుర్తు పెట్టుకోండి. నేను మోపుడిని అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు కూడా మనం వచ్చేసి నెగిటివ్ వేలో మన గురించి మనం మాట్లాడుకోకూడదు. మనం ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేసుకోవడం కానీ లేకపోతే మనం వచ్చేసి ఈ విధంగా తిప్పుకోవడం పోవద్దు. కాబట్టి షలీం అనే వ్యక్తి నాట్ ట్రస్ట్వర్ది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఓన్లీ వన్ ఇస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఏ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నేమ్డ్ M has placed a notice at the gate stating that no salesmen are allowed inside the society. సో M అనే కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఒక నోటీస్ గేట్ వద్ద ఉంచిందండి. ఏమని ఉంచింది? అమ్మకాలు నడిపే వ్యక్తులు సొసైటీ ఇప్పుడు మామూలుగా అమ్ముతుంటారు కదా బయట నుంచి వచ్చేసి సో సర్ఫ్ ప్యాకెట్లు అమ్మే వాళ్ళు లోపలికి రాకూడదు బోర్డు పెట్టింటారు. సో సేల్స్ పర్సన్ అవే ఫ్రమ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఖచ్చితంగా వీళ్ళు అమ్మని అని చెప్పేసి అయితే బయట నుంచి అటు నుంచి అటు వీళ్ళ దగ్గరికి వద్దని వెళ్తారు, ట్రై చేస్తారు. వీళ్ళు పంపిస్తే ఓకే, పంపించకపోతే పెట్టాలని వెళ్ళిపోతారు. అంతేగాని అసలే మొత్తానికి దూరంగా ఉంటుంది. నెక్స్ట్ సెక్యూరిటీ గార్డ్ ఇన్స్టాల్ ద సేల్స్ పర్సన్. ఇది మనకి ఏమవుతుందంటే అమ్మకాలు నడిపే వ్యక్తులను సెక్యూరిటీ బాబు ఆల్రెడీ అక్కడ నోటీస్ ఉంది కాబట్టి ఆ నోటీస్ చదువుకోవాలన్నా మీరు బయటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆల్రెడీ నోటీస్ పెట్టినట్టు మమ్మల్ని గార్డ్ గా ఉంచారు, డెఫినెట్ గా మేము ఎవరిని కూడా లోపలికి రానివ్వకూడదు అనేది కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఓన్లీ 2 ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. Many farmers will be in trouble this year if there is no rain throughout this month అంటున్నారు. చాలా ఈ నెల పొడవునా వర్షాలు పడకపోతే చాలా మంది రైతులు సంవత్సరం కష్టాల్లో ఉంటారు. టైమ్లీ రైన్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ అగ్రికల్చర్. వ్యవసాయానికి సమయానుకూలంగా వానలు అత్యవసరము. అది కరెక్టే, నిజంగానే. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ జనరల్లీ డిపెండ్స్ ఆన్ రైన్స్. చాలా మంది రైతులు సాధారణంగా వానలపై ఆధారపడతారు. ఎందుకంటే మన మాన్సూన్ రైనీ సీజన్ సంబంధించి కాబట్టి సో డెఫినెట్ గా ఏంటంటే వానలపైన ఆధారపడే ఎక్కువ శాతం అగ్రికల్చర్ అనేది చేస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ అనేది మన భూమి మొత్తానికి సరిపోయే విధంగా లేవు కాబట్టి సో రైన్స్ పైన ఆధారపడుతూ చేస్తున్నాం కాబట్టి బోత్ 1 and 2 ఇస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ యు డిసైడ్ టు గో ఎనీవేర్ గో బై ఎయిర్ అవర్ ఫేర్స్ ఆర్ లోయర్ దన్ ద లోయర్ దన్ ట్రైన్ ఫేర్స్ అని చేసింది. మీరు ఎక్కడికైనా వెళ్ళాలని నిర్ణయించుకుంటే వాయు మార్గం ద్వారా వెళ్ళండి, మా ఛార్జీలు రైట్ ఛార్జీల కన్నా తక్కువగా ఉన్నాయి. ఒకటి అడ్వర్టైజ్ ఇచ్చారు, పీపుల్ ప్రిఫర్ ఎయిర్ ట్రావెల్ వెన్ ద ఫేర్స్ ఆర్ రీజనబుల్. అంతే ఛార్జీలు సమంజసంగా ఉన్నప్పుడు వాయు మార్గాన్ని ఎంచుకుంటారు కానీ రైలు మార్గాన్ని అయితే ఎవరు ఎంచుకోవాలి. నెక్స్ట్ అదర్ ఏరియన్ ఫేర్స్ ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ఎక్స్ ఏరియన్. ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, కంపారిజన్ అనేది ఎప్పుడు చేసినా సరే అది మనకి ఏమవుతుందంటే రాంగ్ అవుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఓన్లీ 1 ఇస్తారు. నెక్స్ట్ వన్ చూడండి. ఇన్ బాంబే పీపుల్ ఇన్ అర్బన్ ఏరియాస్ నీడ్ రైల్వే ట్రైన్స్ టు రీచ్ దేర్ ప్లేసెస్ ఆఫ్ వర్క్ ఆన్ టైం. ముంబైలో పట్టణ ప్రాంతాల్లో ప్రజలు వారు పనిచేసే ప్రదేశాలకు సమయం చేరుకునేందుకు రైల్వే ట్రైన్లు ఎంతో అవసరం. ట్రైన్స్ ఆర్ ద ఓన్లీ మోడ్. ఇలా చూడండి, ఓన్లీ అనే పదాన్ని వాడితే మాత్రమే అనేది వాడితే ఎప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే అది రాకపోతుంది. ఓన్లీ రైల్వే ట్రైన్స్ ఇది కూడా చూడండి, ఓన్లీ అనే పదాన్ని వాడిండు, మాత్రమే అనేది ఉంటే ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఇది కూడా ఏంటంటే రాదు. కాబట్టి బోత్ 1 and 2 ఆర్ ఇన్కరెక్ట్ అని చెప్పేసి తీసుకోవాలి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే థర్డ్ వన్ ఇస్తాను. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. A review of pay and job satisfaction of employees 8 is to be I want to study the effect. ఉద్యోగస్తుల యొక్క ఉద్యోగ సంతృప్తిపై చెల్లింపు పునర్విమర్శ ప్రభావం గురించి నేను అధ్యయనం చేయాలని కోరుకుంటాను. బికి అనే వాళ్ళు చెప్పారు. జాబ్ సాటిస్ఫాక్షన్ కెన్ బి మెజర్డ్. ఉద్యోగ సంతృప్తిని కొలవచ్చు. సో ఆ కేపబిలిటీ ఉంటేనే కదా అంటే నేను పని చేస్తాను అని చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ఏం చెప్తాం, నేను గవర్నమెంట్ జాబ్ కు ట్రై చేస్తాను అంటే మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు ట్రై చేసిన వాళ్ళు వచ్చే ఉంటాయి కాబట్టి సో మనకు కూడా ఏంటంటే ఒక పర్మిషన్ అనేది వస్తుంది పేరెంట్స్ నుంచి. ఏ హ్యాస్ ద రిక్విజిట్ టు కంపిటెన్స్ టు అండర్టేక్ సచ్ ఎ స్టడీ. ఇటువంటి అధ్యయనం చేపట్టేందుకు ఏకు అవసరము స్పర్ధల కలదు. అంటే మీనింగ్ ఏంటి అంటే అతను కేపబిలిటీ ఉంటేనే కదా చెప్పేది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బోత్ 1 and 2 ఇస్తారు. అదే గుర్తు పెట్టుకోండి, సింపుల్ టాపిక్ ఒకటే ఏంటంటే
మనం ఇవి సాల్వ్ చేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆ ముందర ఉండే ఇన్స్ట్రక్షన్ ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ స్టేట్మెంట్. I always listen to the 9 p.m. news on the radio to keep myself up to date. So a candidate in the interview board said and question. నన్ను నేను నవీకరించుకోవడం ఎల్లప్పుడూ 9 p.m. వార్తలు రేడియోలో వింటూ ఉంటాను. So the candidate read the not newspaper. అభ్యర్థి వార్తాపత్రిక చదవడం. ఇది మనకు చదవడం అనేది ఎక్కడ కూడా చెప్పలేదు. అక్కడ ఏమంటుందంటే ఆల్వేస్ లిసన్ 9 p.m. న్యూస్ ఆన్ ద రేడియో టు కీప్ మై సెల్ఫ్ అప్ టు డేట్ అనేది అన్నాడు, కానీ న్యూస్ పేపర్ చదవడం అనేది అని చెప్పిండు. కాబట్టి లిసన్ టు న్యూస్ ఇస్ బ్రాడ్కాస్ట్ ఓన్లీ ఆన్ రేడియో. ఓన్లీ అనే పదాన్ని వాడితే మనకి ఎప్పుడు కూడా మాత్రమే అనేది వాడితే ఎప్పుడు కూడా రావచ్చు. తాజా వార్తలు రేడియోలో మాత్రం ప్రసారం అవుతాయి అనేది రాదు. కాబట్టి బోత్ 1 and 2 ఆర్ ఇంకా. అంటే బేసికల్ గా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ రాగానే మనం చూసే విధానాన్ని డెవలప్ చేసుకోవాలి. Next one. The school authorities have decided to increase the number of students in each class to 70 from the next academic year to correct the disparity between income and expenditure. ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసాలను సవరించుటకు తదుపరి విద్యా సంవత్సరం నుండి ప్రతి తరగతి విద్యార్థుల యొక్క సంఖ్యను 70 వరకు పెంచుటకు పాఠశాల అధికారులు నిర్ణయించుకున్నారు. The revenue generated by additional student fees is sufficient to make up the difference. అదే కదా, అదనపు విద్యార్థుల వసూళ్ల ద్వారా ఉత్పన్నమయ్యే ఆదాయ వ్యత్యాసం సవరించడం సరిపోతుంది. అందుకే కదా తీసుకున్న డిసిషన్. The school will get additional student in each class from the next academic year. సో అదే చెప్తున్నాడు, నెక్స్ట్ తదుపరి విద్యా సంవత్సరం అదే చెప్పాడు కాబట్టి దాని గురించి మాట్లాడాడు. ఓకేనా. Next one. I am in my absence I request you to look after the affairs of our company. ఇక్కడ ఏమంటున్నారంటే be told to see. ఏమంటారంటే నేను లేనప్పుడు మన కంపెనీ వ్యవహారాలు మీరు చూసుకోవాలి, మిమ్మల్ని కోరుతున్నానని చెప్పేసి సి అనే వ్యక్తి బికి చెప్పినట్ట. బి యొక్క అభ్యర్థన సి ఒప్పుకోనకపోవచ్చు. అక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే బి అనేటువంటి సికి చెప్తున్నాడు అని, కానీ అక్కడ ఒప్పుకోనకపోవచ్చు. సి కంపెనీ యొక్క వ్యవహారానికి సామర్థ్యం నైపుణ్యాలు కలవు. ఒక వ్యక్తికి మనం ఏదైనా ఒక సూచించామనుకో మన కేపబిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే విరాట్ కోహ్లీ 1 డౌన్ అవుతే బాగా ఆడతాడంటే దింపిన ప్రతిసారి ఆడతాడని కాదు, మనకి కేపబిలిటీ ఉంది, ఒకసారి ట్రై చేద్దామని ఇచ్చాడు అంతే. కాబట్టి కొట్టవచ్చు కొట్టకపోవచ్చు రన్స్ అనేది. సి మే నాట్ యాక్సెప్ట్ బి రిక్వెస్ట్, బి కాబట్టి ఒప్పుకోకపోవచ్చు. అదే చెప్పిండా ఒప్పుకుంటాడు ఒప్పుకోడలేదు అనట్లేదు, జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. కోరుతున్నాడు అంటే రిక్వెస్ట్ చేస్తున్నాడు అంటే డెఫినెట్ గా మనకి ఏంటంటే రిక్వెస్ట్ గురించి మాట్లాడాడు కాబట్టి సో వాడు ఒప్పుకోనకపోవచ్చు అనేది నెగిటివ్ సెన్స్ లో చూడకూడదు. కాబట్టి ఫస్ట్ రాంగ్ అవుతుంది, సెకండ్ రైట్. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఇస్తారు. నెక్స్ట్, లాక్ యువర్ వాల్యుబుల్స్ ఇన్ ఏ కబోర్డ్, కాల్ రెవెన్యూ, కాల్ ఎవ్రీవన్ ఏ బిగ్ మ్యాన్. మీరు విలువైన వస్తువు అల్మారంలో పెట్టి తాళం వేయండి, మరి ప్రతి ఒక్కరిని పెద్ద మనిషి అని పిలవండి. ఏమంటే లాభం వాల్యుబుల్స్ ఆర్ కెనాట్ బి స్టోలెన్. అల్మారంలో తాళం వేసిన విలువైన వస్తువు దొంగిలించండి. జనరల్ గా మనం ఏమనుకుంటాము అంటే ఒక బీరువాలో పెట్టిన వస్తువులు అని జాగ్రత్తగా దాచుకుంటున్నాం. అంటే బీరువాలో పెట్టిన ప్రతి వస్తువు పోదనేది కాదు, ఒక్కోసారి దొంగలు దాన్ని కూడా కొలగొట్టవచ్చు. బట్ మన నమ్మకం ఏంటి, దీంట్లో పెడితే సేఫ్ గా ఉంటాయని ఒకటి సేఫ్టీ బాధ్యత గురించి less than 100% capability. Theft is a crime. దొంగతనం నేరం. అక్కడ దొంగతనాల గురించి అలా మాట్లాడాడు. సో డీవియేట్ అవుతుంది కాబట్టి మనకు ఓన్లీ మనకి ఇస్తారు. అది గుడ్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ 2 months ago an announcement was made to pay drought allowances central government pension immediately, but till date the banks have not created news. A statement from the Pensioner Association. 2 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వ పెన్షన్లో కరువు భత్యాలు తక్షణమే చెల్లించాలని ఒక ప్రకటన ఇవ్వబడింది, కానీ ఈ రోజు వరకు బ్యాంకుల బాకీలు జమ చేయలేదు. పెన్షనర్ల సంఘం నుండి ఒక ప్రకటన వచ్చింది. జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ టేక్ కేర్ ఆఫ్ పెన్షనర్. సాధారణంగా అత్యధిక బ్యాంకుల పెన్షన్ జాగ్రత్త వహిస్తారు. 2 months ఈజ్ ఎనఫ్. ఇక్కడ జనరల్ గా మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. సాధారణంగా అత్యధిక అంటే మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ టేక్ కేర్ ఆఫ్ పెన్షనర్స్ అంటే అవతల వ్యక్తిని కంపేర్ చేస్తూ మనం మాట్లాడుతూ అంటే వాళ్ళు చేసిండు నువ్వు చేయలేదు అనేది ఎప్పుడు కూడా కంపారిజన్ ప్రాబ్లం అవుతుంది.
2 months is enough time to move the government machinery and give the result of the pensioners. ప్రభుత్వ యంత్రాంగానికి తరలించి మరియు పెన్షనర్ల ఫలితాలను ఇవ్వడానికి 2 నెలల సమయం సరిపోతుంది. అది కరెక్టే కదా. 2 నెలలకు ఎందుకు ఇచ్చినట్టే 2 months మోర్ దాన్ ఎనఫ్ అని చెప్పేసి ఉద్దేశంలో చెప్పాడు. కాబట్టి మనకు సెకండ్ అడుగుతాం. 2 months లో కంపల్సరీ చేయమనట్లేదు. సో 2 నెలల్లో ఇది కంప్లీట్ చేయండి అని చేశాడంటే ఒక కేపబిలిటీ ఏంటంటే సో కరెక్ట్ వర్క్ చేస్తే అయిపోతుంది అనేది. ఒక్కోసారి ఎర్లీగా అవ్వచ్చు, ఒక్కోసారి లేట్ కూడా అవ్వచ్చు. కాబట్టి మనకి ఏంటంటే దాని ఉద్దేశం ఏంటంటే 2 నెలలు సరిపోతాయని ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. టు ఎస్టాబ్లిష్ ఎ ప్రెజెంట్ సిచ్యువేషన్ హ్యాస్ బికమ్ ఏ necessary to computerize all the functions of the government organization statement by director executive company. ప్రస్తుత పరిస్థితిని నెలకొల్పడం మా సంస్థ యొక్క అన్ని విధులను కంప్యూటరీకరణ చేయవలసిన అవసరంగా మారింది. ఎక్స్పైర్డ్ సంస్థ యొక్క దర్శకం. సో వితౌట్ కంప్యూటరైజేషన్ ద ఆర్గనైజేషన్ ఇస్ లెఫ్ట్ బిహైండ్ ద రేస్. కంప్యూటరీకరణ చేయించే 19వ సంస్థ వెనకబడి ఉంటుంది. అంటే కాంపిటీషన్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు అనేది ఒకటి. The functions of the organization are too complex to be performed manually. సంస్థ యొక్క విధులు మానవీయంగా నిర్వహించడం చాలా సంక్లిష్టం. అంతే కదా. సో కంప్యూటర్ అనేది వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఫాస్ట్నెస్ అనేది ఎక్కువ అవుతుంది. ఎక్కువ మందికి మనకి ఏంటంటే వర్క్ ఈజీగా మనం ఏంటంటే అందించవచ్చు. అంటే దాని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మనం ఈజీగా మనం వర్కౌట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కువ కేపబిలిటీగా ఎక్కువ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి కంప్యూటర్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి both one and to this. Next, the economic conditions of country has deteriorated from a bad to very miserable. So the government has failed to overcome the economic problem. దేశం యొక్క ఆర్థిక పరిస్థితి చెడు నుండి అతి దయనీయ స్థితికి జారిపోయింది. ఆర్థిక సమస్యలు అధిగమించిన ప్రభుత్వం విఫలమైంది. ఇది కరెక్టే కదా. మనం మామూలుగా స్థితి నుంచి ఇంకా వరస్ట్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిందంటే ప్రభుత్వం విఫలమవుతుందంటే ప్రజలు ప్రభుత్వానికి సహకరించట్లేదు. అక్కడ మనకి ప్రజల వల్లనే పోతుందని మాత్రమే మాట్లాడలేదు. పీపుల్ ఆర్ నాట్ కోఆపరేట్ విత్ ద గవర్నమెంట్ అనేది మనకి ఏంటంటే రాంగ్ అవుతుంది. అంటే బేసికల్ గా ఏంటంటే అక్కడ అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఎకనామిక్ కండిషన్ ఆఫ్ కంట్రీ నడిపేది ఏంటంటే ప్రభుత్వం కానీ ప్రజలు వచ్చి నడపరు. ప్రజలు బాధ్యతాయుతమైన గవర్నమెంట్ ఏర్పరచుకోవడానికి ఎమ్మెల్యే ఎంపీలు పంపిస్తే వాళ్ళు నడపాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్. Private bus services in the city due to ongoing strike by its employees have actually collapsed. నగరంలో వ్యక్తిగత బస్సు సర్వీసులు దాని ఉద్యోగుల సమ్మె కొనసాగిస్తున్న సమ్మె కారణంగా వాస్తవానికి పతనమయ్యారు. సో ప్రతి ఉద్యోగి సమ్మె చేయడం ఒక హక్కుగా మారింది. పీపుల్ నో లాంగర్ నీడ్ ప్రైవేట్ బస్ టు ఆపరేషన్. ఇట్ బికేమ్ రైట్ ఫర్ ఎవ్రీ ఎంప్లాయీ టు స్ట్రైక్. ప్రజలకు ఒక మీద ప్రైవేట్ బస్ ఆపరేషన్ సర్వీస్ అవసరం. హక్కులు అనేది మనకు స్ట్రైకింగ్ అనేది హక్కు కాదు చూడండి. అది రాంగ్ అవుతుంది. సో ఇది రాంగ్ అవుతుంది. పీపుల్ నో లాంగర్ నీడ్ ప్రైవేట్ బస్సెస్ అని చెప్పిందా మాకు ప్రైవేట్ బస్ వద్దు అవసరం లేదని చెప్పేసి అది కూడా రాంగ్. కాబట్టి సో బోత్ వన్ అండ్ టూ. సో బేసిక్ ఐడియా ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వర్క్అవుట్ చేసేటప్పుడు అజంప్షన్ కి మాత్రం గుర్తు పెట్టుకోండి. మనకు లెస్ దాన్ 100% ఉందా లేదా ఒకటి గుర్తు పెట్టుకోవాలి. సో ఆ చార్ట్ ఏదైతే ఉందో దాన్ని చూసుకోండి. 100% మీకు ఏంటంటే ఎగ్జామినేషన్ లో ఉపయోగపడుతుంది. సో ఇది మనకు స్టేట్మెంట్ అజంప్షన్ కి సంబంధించిన టెస్ట్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్లాస్ లో వేరే టెస్ట్ చూసుకుందాం. ఓకేనా రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.